రామ్ రామ్ దోస్తులు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మా రూమ్మేట్స్ వినాయక చవితి జరుపుకునేది ఫిక్స్ అయినాం. దానికి తగ్గట్టు బయటకు వచ్చి రష్యాలో దొరికే అగరబత్తీలు మరియు మా దగ్గర విగ్రహం లేకపోయినా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో అయితే ఇలా చేపించుకున్నాము. రష్యాలో పువ్వులు పండ్లు అయితే ఈజీగా దొరికేసాయి, కానీ అగరబత్తులు కొబ్బరికాయల కోసం మాత్రం తిరిగి తిరిగిలిసిపోయాము. ఇక అగరబత్తులు దొరుకుతాయని బాగా బాధపడ్డాము. చివరికైతే విఘ్నేశ్వరుడి కరుణతోని మనకి అగరబత్తులు దొరికేశాయి. వస్త్రం అయితే మేము తెచ్చుకున్న వస్త్రం అయితే ఉంది, దూదికి ముందుకే తెచ్చుకున్నాం, ముందుగా ప్లాన్ చేసుకుని ఆ దూదితోని వస్త్రం తయారు చేసి విఘ్నేశ్వరుడికి ధరించేసాము. ఇక మొత్తానికైతే అనుకున్నది అయితే సాధించాము. రష్యాకు వచ్చిన తర్వాత అసలు వినాయక చవితి జరుపుకుంటామని అసలు ఊహించలేదు. ఈ విధంగా అయితే దేవుడు కన్నతోని వినాయక చవితి మొత్తం ఘనంగా చెప్పుకున్నాం రూమ్ అందరం కలిసి. ఇంకా పూజ అయిపోయాక అందరం మనసులో ఉన్న కోరికలు అయితే వేడుకున్నాము. ఆ దేవుడి దయతోని మేమైతే మంచిగా ఎదగాలని, రష్యాలో పని మంచిగా చేసుకోవాలని. దాని తర్వాత అందరం కలిసి భజన అయితే చేశాము. భజన చేస్తుంటే అందరం కలిసి వినాయక చవితి మండపాల్లో చేసినట్టు అనిపించింది ఫీలింగ్ మాత్రం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.